సో ఇదే మనకి దిగంబరం జైన్ మందిరం ఎంట్రన్స్. సో లోపలికైతే వెళ్ళి దర్శించుకుందాం. సో చాలా అద్భుతమైన దేవాలయం. చక్కగా అందరు కూడా ఈ రెడ్ ఫోర్ట్కి ఎదురుగానే ఉంది దేవాలయం. విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి, చూడండి. చాటి బోర్డ్స్ హాస్పిటల్ అంటే మనం బోర్డ్స్ కూడా హాస్పిటల్ ఉంటుందని నేను ఇదే ఫస్ట్ టైం విన్నాను. చూడండి, రెడ్ ఫోర్ట్ అక్కడ కనిపిస్తుంది కదా, దాని సమీపంగానే మనకి ఇదిగోండి జైన్ మందిరం, గౌరీశంకర్ దేవాలయం, ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ దిగంబర్ జైన్ టెంపుల్ అండి. నేనైతే ఇప్పుడు రెడ్ ఫోర్ట్ తర్వాత దిగంబర్ జైన్ టెంపుల్ ఇక్కడ ఉంది. దీని తర్వాత నేను రాజ్ఘాట్కి అయితే వెళ్తున్నాను. మనకి మహాత్మా గాంధీ క్రిమిషనల్ జరిగిన అద్భుతమైన హిస్టారికల్ ప్లేస్ కాబట్టి అక్కడికైతే వెళ్తాను. సో ఫస్ట్ ఈ మందిరంకి అయితే వెళ్ళి దర్శించుకుంటాం. సో ఇది కూడా అది మనకి రెడ్ ఫోర్ట్ ఏరియా. రెడ్ ఫోర్ట్ ఏరియాకి ఆపోజిట్లోనే మనకి ఈ అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం జరిగింది. ఎగ్జిట్లో మనకి అద్భుతంగా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అదే మనకి దిగంబర్ జైన్ మందిరం. చూడండి, చాలా పెద్ద దేవాలయం. జైన్ దేవాలయాలను కూడా చాలా పెద్ద దేవాలయాలు. చూద్దాం మరి అక్కడికైతే వెళ్దాం. ట్రాఫిక్ అనేది విపరీతం. ఎక్కడికి వెళ్ళాలంటే ఇదో బాధ. ఇది చాందినీ చౌక్లో ఉన్నది వన్ ఆఫ్ ది మోస్ట్ హిస్టారికల్ టెంపుల్ ఏదైనా ఉందంటే మనకి దిగంబర జైన్ మందిరము. మనకి లోపల ఉన్న డేటింగ్ ఎవరో కాదు, పరశునాథుడు అండి. సో ఇదే మనకి దిగంబరం జైన్ మందిరం ఎంట్రన్స్. సో లోపలికైతే వెళ్ళి దర్శించుకుందాం. బ్యూటిఫుల్. చూడండి, చాటి బోర్డ్స్ హాస్పిటల్ అంటే మనం బోర్డ్స్ కూడా హాస్పిటల్ ఉంటుందని నేను ఇదే ఫస్ట్ టైం విన్నాను. కానీ బాగుంది. సో ఇది కూడా మన గరుడ స్తంభం దగ్గర మనకి మహావీరులు. సో ఇక్కడ ఫేమస్ ఫెస్టివల్స్ ఏంటంటే మనకి మహావీర్ జయంతి ఒకటి, విధానం ఒకటి, అంతా పాలరాతి కట్టడం అండి. ఇది గరుడ స్తంభం అంతా. లోపల ఉందంతా కూడా మనకి రెడ్ అండ్ వైట్ శాండ్ స్టోన్ కట్టించడం జరిగింది. సో టెంపుల్ ఓవర్ ఇది ఇలా ఉంటుంది. లోపలంతా మనకి ఫోటోగ్రఫీ ఎంతవరకు ఎలా చేస్తుందో తెలియదు కాబట్టి ముందుగా ఒక ట్రైలర్ని కాపీ చేసి ఉంచుకోవడం మంచిది. సో కింద అంతా స్టాఫ్, హాస్పిటల్ ఇదంతా ఉంది. పక్షులకు కూడా హాస్పిటల్ అంటే అది ఆశ్చర్యం అంటే నేను ఎప్పుడు చూడలేదు. చూసారా అంత జాలి మనసు. సో చాలా అద్భుతమైన దేవాలయం. చక్కగా అందరు కూడా ఈ రెడ్ ఫోర్ట్కి ఎదురుగానే ఉంది దేవాలయం. చక్కగా మీరైతే ఈ దేవాలయం అయితే చక్కగా వచ్చి దర్శించుకోవడం చేసుకోవచ్చు. సో ఇది ఇంతవరకు అయితే వాళ్ళని అడిగాను, వాళ్ళైతే అలౌ చేశారు. సో చక్కగా మీరైతే వచ్చి కవర్ చేసుకోవచ్చు. ఇది మనకు అద్భుతం. ఇక్కడ మనకి మహావీర్ జయంతి, మనకి విధానం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేస్తారు. సో ఈ అద్భుతమైన నిర్మాణం కూడా మనకి షాజహాన్ అనేది తన జైన్ మర్చెంట్స్ కోసం ఈ నిర్మాణం అయితే 1656లో కట్టించడం జరిగింది. సో చాలా బాగుంది దేవాలయం మాత్రం. డెఫినెట్గా రెడ్ ఫోర్ట్కి వచ్చేటప్పుడు మేక్ ష్యూర్ విజిటింగ్ దిస్ వన్. ఇవేనండి మన జైన్ మందిరం విశేషాలు. చూడండి, మనకి జస్ట్ చాందినీ చౌక్లో ఫేమస్ అండ్ ఓల్డెస్ట్ టెంపుల్ ఏదైనా ఉందంటే ఈ దిగంబర జైన్ టెంపుల్. బ్యూటిఫుల్ అండి, అద్భుతమైన నిర్మాణం. జై పరశునాథ్. సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ టెంపుల్ వెన్ యూ ఆర్ కమింగ్ టు రెడ్ ఫోర్ట్. మేక్ ష్యూర్ యూ ఆర్ విజిటింగ్ దిస్ బ్యూటిఫుల్ ఓల్డెస్ట్ టెంపుల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఓల్డ్ ఢిల్లీ. ఇవన్నీ కూడా ఓల్డ్ ఢిల్లీలో ఉన్న ప్రాంతంలో ఉన్న అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను మొదట. దాని తర్వాత మనం బయటికి అయితే వెళ్ళి ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్. సో ఎండ అనేది చాలా విపరీతంగా ఉంది ఢిల్లీలో, మళ్ళీ డీహైడ్రేట్ అవుతుంది బాడీ. సో ఫర్ నౌ స్టే ట్యూన్డ్ అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిగంబర జైన్ టెంపుల్ అండ్ బై, టేక్ కేర్. చంపేశారు ఇలాగైతే ఎప్పుడు అవుతాయి. ఇదిగోండి, ఇదంతా కూడా మనకి జైన్ పరశునాథ్ దేవాలయం. వేరే పక్కన నుండి వచ్చి చూపిస్తున్నాను. అక్కడ మనకి పోలో శంకర్ మందిర్. ఏంటి ఇన్ని ఉన్నాయి ఇక్కడ, 1, 2 అయిపోతాయి. ఇది ఇంకా మెయిన్ డెస్టినేషన్స్ ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి. నాకు తెలిసి టైం ఉంటే రేపు ఉండిపోయి మళ్ళీ ఇవన్నీ చక్కగా కవర్ చేసుకోవాలి. కానీ కంగారుగా వెళ్తే మరి అవ్వదు. చూడండి ఎంత బాగుంది. ప్రాచీన గౌరీశంకర్ అంటే ఎవరో కాదండి, శివయ్య అని. చూడండి చాలా అద్భుతం. ఇది దీంట్లో గౌరీశంకర్ అయోధ్య మందిర్లా ఉంది.
బ్యూటిఫుల్ అయోధ్య మందిర్ ఎక్కడ చూసిన అయోధ్య మందిరే నాకు టెంప్ట్ చేస్తుంది. కానీ కట్టడం నిర్మాణం మొత్తం అయిన తర్వాత వెళ్తే బాగుంటుందని నేను ఆగిపోయాను, కానీ లేకపోతే బ్యూటిఫుల్. ఇంకా నందేశ్వరి తర్వాత నందికి ఎదురుగా మన శివయ్య అయితే ఉంటుంది. హర హర మహాదేవ. ఏంటి దేవాలయం అంతా కూడా గూజ్బంప్స్ అనే చాలా అద్భుతమైన దేవాలయం. గౌరీ శంకర్ దేవాలయం. మనకి ఒక శంకరుడే కాకుండా చుట్టుపక్కల చాలా ష్రైన్స్ అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్. మొత్తం పాలరాతితోనే కట్టించుకోండి. హరి హర 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 మహాదేవ. వాయిజాత్ర ఆ పక్క నుండి వెళ్తా. బ్యూటిఫుల్, అద్భుతం. చూడండి, హర హర మహాదేవ్ శంభో శంకర. చక్క మొత్తం అద్భుతం, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు గూగుల్ ఏమి చెప్పదండి, మనం డైరెక్ట్గా మనం సీసీటీవీ సర్వేలెన్స్ చూస్తుంది. సీసీటీవీ నన్ను మనం ఏ తప్పు చేయట్లేదు. నాలాంటి తల్లిళ్ళు ఎందరో మంది తల్లిళ్ళకి చూపించాలనే ఉద్దేశమే నాదే, మరి ప్రత్యేక ఉద్దేశం ఏమీ లేదు. చాలా అద్భుతమైన దేవాలయం. చాలా బ్యూటిఫుల్గా ఉంది దేవాలయం. చూడండి, హర హర మహాదేవ. దేవాలయం చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే మనకు రాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమాన్. చూడండి, చాలా అద్భుతం. ఈ దేవాలయం అని డెఫినెట్గా మీరు ఢిల్లీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా వీక్షించాల్సిన దేవాలయం అండి. మనకి ఎప్పుడు కూడా నేను రాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమాన్ చూశాను. ఇక్కడ మన బాలకృష్ణుడు కూడా ఉన్నారు. హర హర సంతోషమాత. ఇంక్రెడిబుల్. మనకి ఢిల్లీ ఇవన్నీ సజెస్ట్ చేయట్లేదు, కానీ గూగుల్ పేజ్లో మనకు చాలా దేవాలయం హిడెన్ జెమ్స్ అనేవి చాలా ఉన్నాయి. చాలా చాలా బాగుంది దేవాలయం. మొత్తం మనకి శివయ్య గౌరీ శంకర్ దేవాలయం అనుకున్నాను, కానీ ఆ దేవాలయంతో పాటు మనకి ఇక్కడ డిఫరెంట్ ష్రైన్స్ అయితే ఉన్నాయి. గంగా మహారాణి. ఇది కూడా మనకి ఇది కూడా రాధా కృష్ణుడు. చాలా అద్భుతమైన దేవాలయం, చాలా బాగుంది దేవాలయం. నేను ఇంత అద్భుతమైన దేవాలయం నేను ఎక్కడా చూడలేదు. బ్యూటిఫుల్. కృష్ణ భగవానుడు, కల్కి మాత, విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి. చాలా బాగుంది, చాలా అంటే చాలా చాలా బాగుంది దేవాలయం. రాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి మొత్తం మార్బుల్తో కట్టించారు దేవాలయం అంతా కూడా. చూడండి, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, నందేశ్వరుడు. ఇంకెక్కడ ఏమైనా ఉన్నాయని చూద్దాం. ఇవేనండి మనకి గౌరీ శంకర్ దేవాలయం విశేషాలు. హర హర మహాదేవ. చాలా అద్భుతమైన నిర్మాణం. రెడ్ ఫోర్ట్ సమీపంలో మనకి ఈ దేవాలయాలన్నీ కూడా చక్కగా నిర్మించడం అయితే జరిగింది. బ్యూటిఫుల్, డెఫినెట్లీ ఇంక్రెడిబుల్ అని చెప్తాను నేను. సో మ్యాక్సిమం నేను ఈరోజు అన్నీ కవర్ చేయలేను, నాకు అర్థమైంది ఆ విషయం క్లియర్గా. బట్ స్టిల్ ఐ విల్ టేక్ టైమ్ అండ్ కవర్ ఆల్ ది ప్లేసెస్. సో దేవాలయం ప్రాంగణంలో చూడండి, మనకి వాళ్ళందరూ కూడా ప్రజలు రొట్టెలు, కూరలు అన్నీ దానం చేస్తున్నారు. చాలా అద్భుతమైన మందిరం అండి గౌరీ శంకర్ దేవాలయం. మేక్ ష్యూర్ యూ డెఫినెట్లీ విజిటింగ్ దిస్, విచ్ ఇస్ ఇన్ చాందీ చౌక్ ఏరియా. చూడండి, రెడ్ ఫోర్ట్ అక్కడ కనిపిస్తుంది కదా, దాని సమీపంగానే మనకి ఇదిగోండి జైన్ మందిరం, గౌరీ శంకర్ దేవాలయం, ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. బ్యూటిఫుల్.